పేదలు నిరుపేదలకు ఒక పెద్ద పండగ, చిన్న పండుగ కూడా కాదు. ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటలకే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ గడప దగ్గరే పెన్షన్స్ ఇస్తున్నారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, పెన్షన్స్ వాళ్ళు మీ దగ్గరికి రావటం కాదు, మీ ఆఫీసులకు రావటం కాదు, సచివాలయాలు రావటం కాదు, మీరే అక్కడికి పోయి ఇవ్వాలి. ఈరోజు నేను కూడా 5వ డివిజన్లో ఇవ్వటం జరిగింది. మొదటి రోజే ఒక్కరోజే ఫస్ట్ డేనే 99% ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇంటి దగ్గర లేకపోయినా, ఏదైనా ఫంక్షన్లకు బయటకు పోయి ఉన్నా, వేరే ఊరికి పోయినా వాళ్ళకి నెక్స్ట్ డే ఇస్తున్నారు. ఈ విధంగా ఈరోజు దాదాపు 65 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్లు, అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 94,000 కోట్లు అయితే 34,000 కోట్లు ఓన్లీ పెన్షన్స్కి ఇస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10,000 కోట్లు ఒకే రోజు వేస్తున్నారు. ఒకే రోజు రైతు సోదరులకి మాట చెప్పిన ప్రకారం 20,000 ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000. మహిళలకు ఏదైతే మాట చెప్పారో మాట చెప్పిన ప్రకారం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఇమాం హౌజులకు వాళ్ళకి చెప్పిన ప్రకారం, ఆటో డ్రైవర్ వాళ్ళు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఒకటి కాదు, ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ, అవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. అయితే ఇవన్నీ డబ్బుండి కాదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది.